తిరుపతి శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ అధ్యక్షురాలు అనబాక లక్ష్మి, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. నేను అభ్యర్థిస్తా ఉన్నాను. రవినాయుడు గారు చైర్మన్గా వచ్చినప్పుడు ఇక్కడ అనేక కార్యక్రమాలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి రోజు ఒక పండుగలాగా ఈ క్యాంపస్లో ఏదో ఒక కార్యక్రమం చేయించడము తిరుపతి పట్టణ ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. స్టూడెంట్స్కి ఏదో ఒక యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. దానికి నేను ఆయన అభినందిస్తూ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్గా మనం మొదలు పెడుతున్నాము. సో త్రూ అవుట్ ద ఇయర్ 31 డిసిప్లిన్ స్పోర్ట్స్లో మనం ఐడెంటిఫై చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ద బెస్ట్ టాలెంట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్, ఫ్రమ్ ఎవ్రీ విలేజ్, ఒక్కొక్క రూరల్ ఏరియా నుంచి కూడా మనం బయట తీసుకురావాలి అనే ఒక ఐడియాతో ఈ సెలక్షన్స్ అనేది పెడుతున్నాం. దీంట్లో సెలెక్ట్ అవుతున్న పిల్లలకి ఫ్యూచర్ అనేది మనం త్రూ స్పోర్ట్స్ తీసుకురావాలి. ఇట్ కెన్ బి త్రూ ట్రైనింగ్, ఫ్యూచర్ మెడల్ ప్రాస్పెక్ట్స్, వాళ్ళకి అనేక విధంలో సపోర్ట్ చేయాలి అనేది ఈ శాప్ అయిన అబ్జెక్టివ్గా తీసుకున్నాం. దీనికి లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ కూడా మనం ఇప్పుడు చెస్లో చూస్తున్నాము. దో ఎగ్జామ్ పీరియడ్ అయినా కూడా చెస్లో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, అట్ ద స్టేట్ లెవెల్ 360 పీపుల్ ఈరోజు వచ్చారు. సో వీళ్ళందరిలో కూడా ఈరోజు అండ్ టుమారో కంటిన్యూస్ గేమ్స్ అనేది మనం నడిపిస్తాము. దీంట్లో సెలెక్ట్ అవుతున్న పిల్లలు అదర్ దాన్ క్యాస్ట్ బెనిఫిట్స్, అది మాత్రం కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ ట్రైనింగ్, వాళ్ళని ఎలా ముందు తీసుకురావచ్చు అనేది కూడా టేకింగ్ కేర్ ఫ్రమ్ దిస్. సో దీని అన్నిటికీ కూడా ఫ్యూచర్లో వస్తున్న ప్రతి కాంపిటీషన్, పారా కావచ్చు, మాస్టర్స్ కొన్ని కండక్ట్ చేస్తున్నాము, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటిలో కూడా అన్ని ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, నాట్ జస్ట్ మన స్టేట్లో మాత్రం కాకుండా మిగతా ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ చేసి నేషనల్ లెవెల్ ట్రైనింగ్ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గేమ్స్కి అందించడానికి ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా సమ్మర్ క్యాంప్స్ రన్ చేస్తాం. అంటే ఏ జిల్లాలో చూసినా, ఏ స్కూల్లో చూసినా, ఎక్కడ చూసినా క్రీడలు అనేది రాణించాలి, క్రీడల్లో భాగస్వాములు చేయాలి. ఇది ఓన్లీ మెడల్స్ కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఈరోజు గెలుపోటములు తట్టుకునే శక్తి, సామర్థ్యం ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి క్రీడా రంగంలోకి ఏదైతే విద్యార్థులను కానీ తీసుకొని రాగలిగితే ఈరోజు ఒక పక్క వాళ్ళు మానసికంగా, శారీరకంగా దూరంగా ఉండడంతోనే చెడు వాళ్ళ అలవాట్లకు దూరంగా ఉంటారు. ఈరోజు గంజాయి, డ్రగ్స్ ఈరోజు ఒక మహమ్మారి, పెనుభూతంగా మారిపోయింది. ఈ దేశాన్ని కాదు, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే పిల్లలు క్రీడల వైపు రాణించాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు ఒక పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో, అదేవిధంగా ఈరోజు ఒక పక్క స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పిల్లలు క్రీడల్లో రాణించకూడదా, క్రీడల్లో ప్రోత్సహించకూడదా, ఏంటి మాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఆయన శ్రీలంకకి వెళ్ళి ఇండియా, పాకిస్తాన్ ఈరోజు మొత్తం యావత్ దేశం చూస్తోంది. మన క్రీడాకారులకు మద్దతుగా ఆయన వెళ్ళారు. ఆయన డబ్బుతో ఆయన వెళ్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి? నువ్వేమో బెంగళూరుకి పోతున్నావు, రోజు మేము లెక్కలు అడుగుతున్నావా? 1,00,000 కోట్లు దోచుకున్నావు, మేము లెక్కలు అడుగుతున్నావా అని అడుగుతున్నావు. నువ్వు పబ్జీ గేములు నీ దృష్టిలో గేములు కావచ్చు, నువ్వు ఆడుదామా అందరూ దోచుకున్నావు. దాని మీద విజిలెన్స్ విచారణ పూర్తయింది, నీ డైరెక్షన్లోనే నడిచింది. ఎంత నీచంగా నువ్వు మొన్న మాట్లాడావు. అంటే క్రీడలు రాష్ట్రంలో ఉండకూడదా? క్రీడాకారులను ప్రోత్సహించకూడదా? ఈరోజు అతను మాట్లాడిన మాట లోకేష్ గారి గురించి కాదు, ఎంటైర్ క్రీడాకారుల గురించి. క్రీడాకారులు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసేట్టే లోకేష్ గారిని క్వశ్చన్ చేయడం అంటే. మేము సవాల్ విసురుతున్నావు. నువ్వు పిలిచి మాట్లాడావా? నువ్వు చేసావా? అభినందనలు తెలిపావా? అది పోలా. ఆ బిడ్డని మన లోకేష్ గారు పిలిపించుకొని 30 లక్షలు డబ్బు ఇచ్చి నువ్వు ఏం కావాలని నీకు అన్నగా ఉంటాను ప్రోత్సహించాను. నాట్ ఓన్లీ క్రికెట్, అన్ని గేమ్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అందరినీ వెన్నుబట్టి నడిపించాలి, ఒక అన్నలాగా ఉండాలనుకుంటున్నారు. ఇంకొకసారి కానీ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరిని విమర్శించినా మేమైతే ఒప్పుకోం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేతనైతే క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఎవరైతే మెడలిస్ట్ ఉన్నారో వాళ్ళని అప్రిషియేషన్ చేయండి. అంతేగాని అభినందిస్తున్న వాళ్ళ మీద రాజకీయాలు చేయాలంటే మటుకు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండంగా క్రీడా రంగం ముందుకెళ్తోంది. ఈ రాష్ట్రంలో క్రీడలు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. రాణించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ది బెస్ట్గా ఈ డిపార్ట్మెంట్